షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. అనుదినము కృపావాక్యము ద్వారా బలపరచబడుతున్న మరి మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. పరలోకపు తండ్రికి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఈ దినం కృపావాక్యం చూసుకుందాం. పరిశుద్ధులారా, ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. మరి ఆ తరములో అనగా హానోకు గారి తరువాత మరి మెతూషెల గారు, తన కుమారుడైన మెతూషెల గారు అనగా ఈ సృష్టిలో ఎక్కువ సంవత్సరాలు జీవించిన వ్యక్తి 969. ఆయన కొంతకాలము నీతి న్యాయములు పరిపాలన చేశారు. కానీ కొంతకాలం జరిగిన తర్వాత భూమి మీద ఉన్న సమస్త జనులు వారి మార్గములను చెరిపివేసుకున్నారు. అప్పుడు ఆ తరములో నోవాహు గారు ఒక్కరే నీతిపరుడు మరియు నిందారహితుడుగా కనపడుచున్నాడు. ఆయన ఒక్కరే కనబడినారు. సో ఆయన కూడా హానోకు గారి వల్ల ఎలోహింతో నడిచిన వాడు అని కూడా రాయబడింది బిడ్డలారా. కాబట్టి ఆ నిందారహితుడిని ఆయనకు పరలోకపు తండ్రి ఆజ్ఞాపించాడు. అయ్యా, ఈ భూమి ప్రజలందరికీ నువ్వు హెచ్చరించు, తెలియపరచు, నా ఆజ్ఞలో నా మార్గంలో నడవాలని, లేదా మరి జలప్రలయం రాబోతుందని తెలియపరచు అన్నప్పుడు ఆయన 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు బిడ్డలారా, 120 సంవత్సరాలు ఈ భూమి మీద ప్రకటన చేస్తూ వచ్చాడు. తను పరలోకపు తండ్రి ఏ కొలతలు ఇచ్చాడో ఆ కొలతల ప్రకారం పడవను నిర్మింపజేస్తూ వచ్చాడు. ఆయన పడవ నిర్మిస్తుంటుంటే అనేకులు అనుకున్నారు, ఈయన పిచ్చోడు, ఎడారిలో ఏంటి మనకు వర్షము రాని, మనకు వర్షం అంటే తెలియదు, ఈ పిచ్చతను ఈ పడవ నిర్మిస్తున్నాడు అనుకున్నారు. కానీ ఆ దినము రానే వచ్చింది. మరి అప్పుడు ఆ యొక్క పడవలోనికి ప్రవేశించింది మాత్రము నోవాహు గారి యొక్క భార్య, తన 3 కుమారులు మరియు 3 కోడళ్ళు, 8 మంది మాత్రమే. మరియు సృష్టిలోని ప్రతి జంతువులలో జతలుగా ప్రతి జీవరాశి, నేల మీద ఆకాశంలో జీవించే ప్రతి జీవరాశి అన్ని జతలుగా ఆ పడవలోనికి చేరాయి. అయితే ఆ రోజు రానే వచ్చింది ఆ యొక్క భయంకరమైన వర్షము, 40 రాత్రులు 40 పగళ్ళు. సో ఆ వర్షం, ప్రచండమైన వర్షం స్టార్ట్ అయినప్పుడు అనేకులు వచ్చి ఆ పడవను తలుపులు బద్దగొట్టడానికి చూస్తారు, కానీ తలుపులు తెరవబడవు. అయితే ఆ నీతిమంతుని కుటుంబము మాత్రమే మరి రక్షింపబడ్డారు, కాపాడబడ్డారు. సంవత్సరం తర్వాత మళ్ళీ భూమిపైకి వచ్చారు. పరమ తండ్రి ఈ మాటలు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడు వెళ్ళ తండ్రి, అవును నాయన, ఆ తరములో నోవాహు గారు ఒక్కరే నీతిపరుడుగా నిందారహితుడుగా కనబడినాడు. అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో మేము నడిచి మేము కూడా తండ్రి నీతిపరులముగా నిందారహితులుగా ఉండినట్లుగా మీ కృపా సహాయం చేయమని నజరేయుడైన యేషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యేషువ మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము కలుగునుగాక. ఆమేన్.